ఏంటాత ఎంత ఎర్లీగా మందు కొట్టేతనా? ఏం లేదురా, పాప చందుగాడి ఫీలింగ్స్ చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. రే, అసలు వాడు అటు ఫీల్ అవుతున్నాడని గీతక్కనికి తెలిస్తే వాళ్ళిద్దరూ ఒకటైపోతారా? నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. మనం వెళ్ళి గీతతో మాట్లాడదామా? మొన్న రిసెప్షన్ లో జరిగిన మ్యాటర్కే మన మీద టోటల్ గా సీరియస్ గా ఉంది. ఇప్పుడు మన ఇద్దరు వెళ్ళామనుకో, పోలీసు వాళ్ళు ఫోన్ చేసి మన ఇద్దరు బొక్కలు ఏం చేస్తుంది? మరి ఎట్లారా? వాడు మాట్లాడక మనము మాట్లాడక మరి చందుగాడి ఫీలింగ్స్ గీత కట్ట తెలుస్తాయి? పేపర్లో వేస్తావా ఏంటి? ఏమన్నా పేపర్లో వేస్తావా ఏంటి అన్నాను. ఏం చేస్తే పోలా? కరెక్ట్. ఏంట్రా ఇది? ఎందుకు ఇలా ఇచ్చారు? గీత కోసం. ఈ మ్యాటర్ చూసిందంటే నేను క్షమించేస్తుంది. పేపర్ లాడిస్తే క్షమించేస్తుందా? బుద్ధి లేకుండా మాట్లాడుకో. చిన్నబాబు, నువ్వే అమ్మాయి దగ్గరికి పర్సనల్ గా వెళ్ళి సారీ క్షమించు నేను చేసిన తప్పు అని నువ్వు అడగటం వేరు, ఇలా పేపర్ లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వటం వేరు. ఇదేమైనా సామాన్య విషయం బాసు? ఈ మ్యాటర్ ని ఈ రోజు కొన్ని లక్షల మంది చదువు ఉంటారు. ఇలా పబ్లిక్ గా అపాలజీ చెప్పినందుకు గీత తిరలేపోయి నిన్ను క్షమించేస్తుంది. ఈ పేపర్ అలా ఆంధ్ర ఎల్లుంటది, గీత ఇంటికి కూడా ఎల్లుంటది. గీత ఈ పాటికి పేపర్ ఇలా చూసుకుంటుంది. ఇంతమందికి తెలిసేలా అపాలజీ చెప్పాడంటే నిజంగా అతనిలో మార్పు వచ్చినట్టే. గీతి పాటి పేపర్ చూసుంటుందంటావా? కన్ఫర్మ్ గా చూసి ఉంటుంది బాసు. ఐడియా ఇచ్చిందేనే కదా. ఐడియా ఇచ్చింది నేను. ఏడే నువ్వు ఎంత ఇచ్చావు, నేను ఎంత పొడి చేశాను. నేను ఇచ్చిన మాట. ఇదిగో గీత ఇంటి దగ్గర నుంచే ఫోను. ఎత్తు 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 బాసు, కన్ఫర్మ్ గీత. హలో हाय चंदू, मैं श्वेता बोल रही हूँ मुंबई से. हाउ आर यू? శ్వేత, ఏం సడన్ గా? శ్వేత, ఈ శ్వేత వర్రా? పాత అకౌంట్ ఏమో. పేపర్ లో నువ్వు ఇచ్చిన యాడ్ చూసాను చందు. పేపర్ లో యాడ్ చూసావా? मुझे बहुत खुशी हुई. I want to see you immediately. నిన్ను కలవడానికి రేపు హైదరాబాద్ వస్తున్నాను. Come and see me at the airport. Okay? Bye. శ్వేత ప్లీజ్ చెప్పేది. గీత ఫోన్ చేస్తుంది అనుకుంటే ముంబై నుంచి శ్వేత ఫోన్ చేసిందేంట్రా? ముంబై? ఈ న్యూస్ ఆధారంగా వెళ్ళిపోయిందా ఏంటి? ఇంగ్లీష్ పేపర్ లో ఇచ్చావు కదా, ఆంధ్ర వదిలిపెట్టి ఆల్ ఇండియా పాకిపోయి ఉంటుంది. ఇదిగో ఇది తప్పకుండా గీత ఫోన్ అయితే ఎత్తు చెప్తాను, లేదంటే గుండు గీచుకుంటాను. కన్ఫర్మ్ గీతనే. ఎత్తు, కన్ఫర్మ్ గీత, నాకు తెలుసు. హలో హాయ్ చందు, నా బెంగళూರಿಂದ భారతి మాట్లాడతా ఇದ್ದೀನಿ. భారతి, బెంగళూరు నుంచి నువ్వు? బెంగళూరు భారత? ఈ రాంగ్ నెంబర్ ఎవర్రా? మొత్తం మ్యాటర్ రాంగ్ అయిపోయినట్టుంది. ನಾನು ಈಗ ಪೇಪರ್ ನಾಗ ನಿನ್ನ ಆಡ್ ನೋಡಿನಿ. ಓ ಚಂದು, ನನ್ಗೆ ಎಷ್ಟು ಸಂತೋಷ ಆಗಿದೆಯೋ. నువ్వు కూడా పేపర్ యాడ్ చూసావా? ಹೌದು, ಆ ಆಡ್ ನೋಡಿದ್ಮೇಲೆ ನಂಗೆ ಇಲ್ಲಿ ಇರ್ಬೇಕಂತ ಹೇಳೇ ಇಲ್ಲ. ಸೊ ವಿಲ್ ಮೀಟ್ ಟುಮಾರೋ ಅಟ್ ಹೈದರಾబాద్. ఓకే భారతి ప్లీజ్, నేను చెప్పేది. భారతి బెంగళూరు నుంచి అంట, రేపు వస్తుందంట. అసలు ఆ పేపర్ లో ఏం యాడ్ ఇచ్చారు? ఇటువంటి ఇవ్వండి. ఇచ్చే నువ్వెవరా? ఏంట్రా ఇది? కరెక్ట్ గా ఇచ్చేవే. గీత పేరు లేకుండా యాడ్ ఎవరైనా ఇస్తారా? ఆ పేరేది? అసలు ఆనందం కడిదా? నువ్వే కదా ఇచ్చింది. ఆపండి. కామన్ సెన్స్ లేకుండా ఊరికే మాట్లాడకండి. ఆ ఫోన్ కన్ఫర్మ్ గా గీతది. నేను ట్రై చేస్తాను. ప్లీజ్, నా హ్యాండ్ మంచిది. ప్లీజ్ నువ్వు అక్కడే రావద్దు. హలో గీత గారు. నా చెన్నైలో ఇருந்து అనిత పేசுறேன். చందు இருக்காரா? లేదు. சரி, என்ன பரவாயில்ல. చందు கிட்ட சொல்லுங்க. நான் சென்னை எக்ஸ்பிரஸ் புறப்பட்டு நாளை காலையில హైదరాబాద్ வரேன். ఓకే. ఎవర్రా? చెన్నై నుంచి అనిత అంట. అనిత? తమిళ్లో ఏదేదో చెప్పింది, ఒక ముక్క కూడా అర్థం కాలేదు. కానీ ఒక్కటి మాత్రం అర్థమైంది. రేపు చెన్నై ఎక్స్ప్రెస్ కి హైదరాబాద్ వస్తుందని ఫోన్. ఏం తాతయ్య అది? ఏదో హెల్ప్ చేస్తానని మొత్తం టెన్షన్ లో పెట్టేశారు. నీకు నేను అడ్వర్టైజ్మెంట్ ఇవ్వద్దని చెప్పానా లేదా? నువ్వు నాకు చెప్పాను. ప్లీజ్ ఉండండి. జరిగింది ఏదో జరిగిపోయింది. ముగ్గురు అమ్మాయిలు ఒకేసారి రేపు మార్నింగ్ వచ్చేస్తున్నారు. గీత నన్ను వాళ్ళతో పాటు చూసిందనుకో, కొంప మునిగిపోద్ది. సరే, ఎలాగైనా మేనేజ్ చేసి ఆ ముగ్గురు అమ్మాయిలు పంపించేయాలి. మీ పిచ్చి ఐడియాలు కాస్త ఆపి నేను చెప్పినట్టు చేయండి. ఎందుకలా నెగటివ్ గా ఆలోచిస్తావు? నిజమే అయ్యుండొచ్చు కదా. అవును. నేనే మర్చిపోయాను చందు. నన్ను గుర్తు పెట్టుకొని నా కోసం పేపర్ ఆడిచావు. థాంక్యూ వెరీ మచ్ చందు. థాంక్యూ. నీలాంటి మంచి ఫ్రెండ్ దొరకటం నిజంగా నా అదృష్టం. ఓకే శ్వేత, ఇప్పుడే వచ్చావు కదా, కాసేపు రెస్ట్ తీసుకోవాలి కదా, తర్వాత మాట్లాడుకుందాం. అరే కమింగ్. ఎవరు వచ్చారు? హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ హోటల్. మా హోటల్ కు ప్రత్యేకత ఉంది. పెళ్లి కాని కపుల్స్ వస్తే టప్పీ మరి పెళ్లి అయిపోతుంది. పెళ్ళైన కపుల్స్ వచ్చారనుకోండి, టప్పీ మరి పిల్లలు పుడతారు. చూడటానికి చాలా ఫ్రెష్ గా ఉన్నారు. ఫ్రెష్ గా ఏం కావాలో చెప్పండి మేడం. ఇన్సే పూచో సార్. ఇన్సే పూచో మేడం. తుమ్ బోలో నా. సార్. అరే తుమ్ బోలో నా. మేడం. అచ్చా, నీకు బాగా ఇష్టమైన ఐటమ్ అది. ఆర్డర్ చేయనా? ఏంటిది? మర్చిపోయావా? బాదాం హల్వా. ఓ, బాదం హల్వా. అవునవును.
ఐటమ్ ఫర్ యూత్ కపుల్. వెళ్ళి 2 బాదం హల్వా తీసుకురా. హలో, ఎక్స్క్యూజ్ మీ. నా పేరు ఎక్స్క్యూజ్ మీ కాదు మేడం, ఏవి రావు, కానీ అన్ని వచ్చు. ఓకే మిస్టర్ ఏవీరావు, మా ఆర్డర్ కొంచెం తొందరగా తీసుకురమ్మంటారా? తీసుకురావద్దు. ఆ? ఓ, 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 అర్థమైంది అర్థమైంది. Excuse me. ముడియాదు. కదమ్మా. నాన్న చందు ఫస్ట్ టైం ముడియాదు కాదమ్మా, నువ్వు నా మాట విను. ఇప్పుడు నీకు ఎక్కడ బుక్ చేయలేదు, గ్రీన్ పార్క్ హోటల్లో బుక్ చేశాను. ఇదంతా చాలా సెంటిమెంటల్ హోటల్. ఇంకేమి చెప్పదు. అంతేనమ్మా, ప్లీజ్ నా మాట విను. తప్పకండి. ఇరుక్కుపోయాను నాయనా. ఎక్స్క్యూజ్ మీ. Yes, గుడ్ ఆఫ్టర్నూన్. good afternoon. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ చెన్నై. ఐడ్ లైక్ టు చెక్ ఇన్. ఏం జరుగుతుందో ఏంటో నాయనా. థ్యాంక్ యూ. యో కెళవా, యా చందు వందా నా రూమ్ కి రమ్మని చెప్పండి. వందనా నా బొందనా ఏంటో ఏడుకొండల వాడా. అక్కడ దిగరమ్మంటాడు ఏంటి? ఏం తాత ఎక్కడున్నావు? 2వ మైల్ గ్రీన్ పార్క్ లో వదిలిచావా? ఏంటి వదిలేసి వచ్చేది? ఆ అమ్మాయి ఎంత చెప్పినా వినకుండా ఈ హోటల్ ఈ హోటల్లోనా? రూమ్ నెంబర్ 206. అయ్యో బాబోయ్, సెకండ్ ఫ్లోర్ లోనా? సెకండ్ ఫ్లోర్ అయితే ఏంటి, లిఫ్ట్ ఉంది కదా. అదిగా తాతయ్య, పక్క రూమ్ లో శ్వేత ఉంది. అయిపోయాను. ఎర్రెర్రెర్రెర్రెర్రె. వీడేంటి? నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? గుడ్ న్యూస్, బెంగళూరు అమ్మాయి రాలేదు. రాలేదా? రాలేదు. అమ్మయ్య, ఒక ప్రాబ్లం తీరిపోయిందిరా. రే నిజం చెప్పరా, ట్రైన్ మొత్తం ఎతికాగా? మొత్తం బోగిలని వెతికాను, ఆఖరికి ఇంజన్ కూడా ఎతికాను. అమ్మాయి లేదు, కన్ఫర్మ్ రాలేదు. సత్యం, ఫోన్ మోగింది. మన చెప్పింది కరెక్ట్. హలో. హాయ్ చందు, నా భారతి ఓ భారతి, ఏను భారతి, నేను ఎంతసేపు వెయిట్ చేశాను తెలుసా? నువ్వు రాకపోయి నేను చాలా అప్సెట్ అయిపోయాను. చందు, ఆ. నా హైదరాబాద్ కి వందిని. హైదరాబాద్ వచ్చేసావా? వందిని. అసలు ఏ ట్రైన్ లో వచ్చావు నువ్వు? మార్నింగ్ ట్రైన్ కి బర్తినందరా పందబెట్టిని. వచ్చేసావా? యా. ఇప్పుడు ఎక్కడున్నా? తాజ్ నగిద్దిని. తాజ్ తాజ్. తాజ్ ఓ తాజ్ లోనా? ఓకే ఓకే. నువ్వు 5 నిమిషాలు వచ్చేస్తాను, అక్కడే ఉండి వచ్చేస్తానా? అలా ఓకే. వచ్చేద్దు. అమ్మయ్య. ఏంటి, ఆ అమ్మాయి తాజ్ హోటల్ అవునా, అవును తాత. తాజ్ హోటల్ అంటే ఇదేరా? అమ్మ, అవును తాజ్. అదిగో బెంగళూరు భారతి, 3 అమ్మాయిలు వచ్చేసారు. అమ్మో అమ్మాయిలు బాబోయ్, నువ్వు రాలేదన్నావు కదరా. థ్యాంక్ యూ. హాయ్, వెల్కమ్ టు హైదరాబాద్. చందు, ఇంత త్వరగా ఎలా వచ్చా? నువ్వు వెయిట్ చేస్తా ఉన్నావు కదా, దానికి నేను టక్కన వచ్చేసాను. మై గాడ్, సో నైస్ టు సీ యు. యు లుకింగ్ సో గుడ్ చందు, సో లవ్లీ. నువ్వు రూమ్ బుక్ చేసావు లేకపోతే వేరే హోటల్కి వెళ్ళిపోదాం? ఇక్కడ చాలా ఫారినర్స్ ఉన్నారు. ఓకే, వేరే హోటల్కి నో, వెళ్దాం. ఆల్రెడీ చెక్డ్ ఇన్ 205. నువ్వు కూడా సెకండ్ ఫ్లోర్ లోనా? నువ్వు కూడా సెకండ్ ఫ్లోర్ అంటే సెకండ్ ఫ్లోర్ లో ఇంకెవరైనా ఉన్నారా? ఎవరున్నారు? ఆల్రెడీ సెకండ్ ఫ్లోర్ లో ఇద్దరు ఉన్నారు. సెకండ్ ఫ్లోర్ వెరీ నైస్. Thank you. Come, let's go to the room. అయిపోయింది. దీంతో కలిపి మొత్తం 3 అయ్యారు. పాపం ఎలా మేనేజ్ చేస్తాడో ఏంటో. ఏంటో కమ్ ఆన్ చందు. కమింగ్ ఇంకెక్కడికి వెళ్తాను నేను? అదరా. హే చందు, అనిత, అక్కడేం చేస్తున్నావు? అదే తాజ్ చెప్పారు నువ్వు సెకండ్ ఫ్లోర్ లో ఉన్నావని. ఏ రూమ్ అని తెలియక ఈ రూమ్ అనుకున్నాను అంతే. ఇదే మన రూమ్. ఇంక వా. వస్తాను, నువ్వు వెళ్ళు. కమ్ ఆన్ చందు. నేను వస్తాను అనిత, నువ్వు వెళ్ళు. బాబుల్ హాకీ అను తెగి. అయ్యో, అరే, కమ్ వస్తాను ఆన్ అని చెప్పి. చందు. కమ్. దిమ్మ తిరిగింది. కమ్ ఆన్ చందు. ఇదిగో వస్తున్నా. నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎందుకు స్టేషన్ కి అదే రాలేదు? తాతయ్యని పంపించాను కదా. ఏంటి తాతయ్య ఆ హోటల్ అంటాడు, ఈ హోటల్ అంటాడు. చందు, ఇది మన సెంటిమెంటల్ నాకు తెలుసు సెంటిమెంట్ హోటల్ అని, అందుకే తాతయ్యకి చెప్పాను ఈ హోటల్ తీసుకురామని. It's been so long since I I know, saw it's you, been so Chandu. long. I miss you so much. Oh, Chandu. అరే I'm sorry, ఏంటి Chandu. అనిత? I'm sorry. సరే ఇట్స్ ఓకే, I'm ఇట్స్ ఓకే. really నేను sorry. క్లీన్ చేసుకొని వస్తాను కదా. నువ్వు అక్కడే ఉండు, నువ్వు అక్కడే ఉండమ్మా. ఓకే. கடவுளே, என்ன பண்ணிட்டேன்? గుడ్ మార్నింగ్ మేడం. Oh, good morning. వెల్కమ్ టు అవర్ హోటల్. Thank you. మా హోటల్ కు ప్రత్యేకత ఉంది. పెళ్లి కాని కపుల్స్ వస్తే టప్పీ మన పెళ్లి అవుతుంది. పెళ్ళైన కపుల్స్ వచ్చారనుకోండి, టప్పీ మన పిల్లలు పుడతారు. చాలా ఫ్రెష్ గా ఉన్నారు. ఫ్రెష్ గా ఏదైనా ఆర్డర్ ఇవ్వండి మేడం. చందు, ఆర్డర్ కొడు. సార్కి బాదం హల్వా అంటే చాలా ఇష్టం. என்னடா வளர்ற? பாதாம் அல்வாவா? எவன்டா சொன்ன பாதாம் அல்வா புடிங்கன்னு? అంటే ఆ రూమ్ లో మీరు என்னடா அந்த ரூம் பத்தி பேசுற? இந்த ரூம் பத்தி பேசுடா. நான் இங்க இருக்கேன் இந்த ரூம்ல. இந்த ரூம் பத்தி பேசு. எனக்கு என்ன பிடிக்கும் தெரியுமா? இட்லி தோசை, செட் தோசை, திருநெல்வேலி தோசை, மசால் தோசை, அதான்டா பிடிக்கும். கொண்டாடா, சூட கொண்டாடா. அதே அப்ப பொறப்பாட்டை பேசு. பொறப்பாட்டனடா, பொறப்பாட்ட. கேட்க தெரியல, பொறப்பாட்டன்றா. போடா, கொண்டா சூட ரெடி இட்லி சாம்பார். போடா. என்னடா லுக்குடுற? ஏய், லுக்குடுற, கொன்னுடுவேன் டேய். கொன்னுடுவேன். ஏய், போ. மூஞ்சிக்கு ஒரு லுக்கு டேய். நீ அவுட்ற டேய். போய் கொண்டாடா 2 இட்லி சாம்பார். What, பைத்தியக்காரன். Chandu? என்கிட்ட பேசுறான். Relax, yaar. Why do you worry? Oh, excuse me. Phone. Hello? చందు, where are you? 5 minutes లో వస్తానని చెప్పేసి వెళ్ళిపోయావు. I'm waiting. ఏంటి? ఎమర్జెన్సీనా? ఇమిడియట్లీనా? ఓకే ఓకే వచ్చేస్తాను.
అదేం కుదరదు ప్లీజ్ చందు 5 నిమిషాలు వచ్చేస్తాను 5 మినిట్స్ వచ్చేస్తాను 5 మినిట్స్ షిట్ అమ్మయ్యా ఏ చందు వాట్ చందు వాట్స్ హ్యాపెనింగ్ I just fell over there. అదే నీకు దెబ్బ తగిలింది కదా అదే దట్స్ వై డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ఆ డాక్టర్ చాలా బిజీగా హార్ట్ స్పెషలిస్ట్ కదా Heart specialist? అదే నీకు దెబ్బ తగిలింది కదా దానికనే వెళ్ళాను అదే డాక్టర్ హార్ట్ అనుకున్నాను యూర్ ఓకే దట్స్ ఇనఫ్ ఫర్ మీ Yeah. Come on. ఓకే Come on, Chindu.